Hello everyone. Let's learn vocabulary and general knowledge from today's Hindu's newspaper. Okay. First news article. Time for nations facing tariffs to unionize Lula. Means people who are facing tariffs from US has to become a union and make sure their unity is being helped to make US get down the tariffs అని లూలా చెప్తున్నారు. లూలా అనే అతను ఎవరు? బ్రెజిల్ ప్రెసిడెంట్ అతను. ఓకే. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఏమంటున్నాడంటే మనం అందరం ఒక యూనియన్లో ఫామ్ చేసి ఒక్కరి మీద టారిఫ్స్ చేసినా కానీ అందరికి ఇంపాక్ట్ అవుతుంది, అందరం నాన్ కోఆపరేట్ చేస్తే అప్పుడు యూఎస్ దిగి వస్తుంది. సో వీ హ్యావ్ టు యూనియనైజ్ అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఫర్ వొకాబులరీ, రామచందర్ హెల్డ్ బ్యాడ్ ఫ్రమ్ గోయింగ్ టు కామారెడ్డి. ఓకే. రామచందర్ని కామారెడ్డి వెళ్ళకుండా బ్యాడ్ అంటే ఆపేశారు అని చెప్తున్నారు. బ్యాడ్ అంటే టు స్టాప్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. డీ బార్ అంటారు, మనకు ఎగ్జామ్లో మనం డీ బార్ చేస్తారు స్క్వాడ్ వస్తే అని చెప్తారు. వాట్ డస్ ఇట్ మీన్? బికాస్ దే విల్ నాట్ బి అలౌడ్ టు రైట్ ఎగ్జామ్ అగెయిన్. అలాంటి సందర్భంలో డీ బార్ అంటారు. సో అట్లా బార్డ్ ఫ్రమ్ అంటే దే ఆర్ బీయింగ్ స్టాప్డ్ ఫ్రమ్ గోయింగ్ టు కామారెడ్డి అని చెప్తున్నారు. నెక్స్ట్, ఆర్మ్డ్ ఇంట్రూడర్ షాట్ డెడ్ ఆన్ ట్రంప్స్ ఎస్టేట్. అంటే ఆర్మ్డ్ ఇంట్రూడర్ అంటే చొరబాటుదారుడు. ఇంట్రూజన్కి ఇది ఇంట్రూజన్ అంటే చొరబాటు పడడం, ఇట్స్ వర్బ్ ఫామ్. ఇంట్రూడర్ అంటే పర్సన్, నౌన్ ఫామ్. ఓకే. ఇంట్రూజన్ మీన్స్ చొరబాటు. ఓకే. ఇంట్రూడర్ అంటే ఎవరైతే చొరబడ్డారో వాళ్ళని ఇంట్రూడర్స్ అంటారు. ఇంట్రూడర్ బేసికల్లీ ఇంటర్ అంటే సంథింగ్ ఎక్స్టర్నల్ అనే మీనింగ్ వస్తుంది ఎక్కడైనా చాలా వర్డ్స్లో. ఓకే. ఆర్మ్డ్ ఇంట్రూడర్ అంటే పర్సన్ విత్ అ వెపన్స్ హ్యాస్ బీ ఎంటర్డ్ ఇన్ టు ట్రంప్స్ ఎస్టేట్ వితౌట్ పర్మిషన్. అతను పర్మిషన్తో కాదు, దొంగతనంగా వచ్చాడు కాబట్టి ఇంట్రూడర్ అంటే ఒక దొంగ అన్నట్టు ఇంట్రూడర్. నార్మల్గా వస్తే ఇంట్రూడర్ అన్నారు. ఓకే. ఇంట్రూజన్ మీన్స్ చొరబాటు. ఇంట్రూడర్ చొరబాటుదారుడు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఫోకస్ ఆన్ ట్రైనింగ్ స్ట్రీట్ వెండర్స్ అంటే అర్థం ఏంటి? అమ్మే వాళ్ళని వెండర్స్ అంటారు. హూ సప్లైస్ థింగ్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్, సో వాళ్ళని వెండర్స్. హూ ప్రొవైడ్ సర్వీస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇప్పుడు ట్రైన్లో మనకు సమోసాలు అమ్మే వాళ్ళు కూడా వెండరే. షాప్స్ వెండర్ దగ్గర వెళ్ళి తీసుకొస్తాం. మీన్స్ సమ్వన్ హూ సెల్స్ ఈజ్ కాల్డ్ వెండర్. ఓకే. హూ సెల్స్ గూడ్స్ ఈజ్ కాల్డ్ వెండర్, గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకే. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, ఓవర్ 300 టేక్ పార్ట్ ఇన్ హైదరాబాద్ heritage run. We have discussed this heritage run already once. So what does this heritage, what is the meaning of heritage? వారసత్వ అనే సందర్భంలో హెరిటేజ్ అని వాడతారు. హెరిటేజ్ అంటే వారసత్వం సంబంధించింది. హైదరాబాద్ యొక్క వారసత్వాన్ని చాటి చెప్పే విధంగా 3000 మెంబర్స్ హైదరాబాద్ రన్లో నిన్న పార్టిసిపేట్ చేశారు సండే రోజు అని చెప్తున్నారు. హెరిటేజ్ వారసత్వ. హెరిడిటరీ అంటే వారసత్వంగా వచ్చింది. హెరిడిటరీ అంటే వారసత్వంగా వచ్చేవాటిని హెరిడిటరీ అంటారు. అంటే హెరిడిటరీ డిజీజెస్ ఉంటాయి అంటే నీ జీన్స్ ప్రకారం వచ్చేటి. ఓకే. ఆర్ హెయిర్ అంటారు, HEIR. హెయిర్ అంటే వారసుడు. ఇప్పుడు కింగ్స్కి ఎవరు ఉంటారు? దెర్ ఈజ్ నో హెయిర్ టు ద కింగ్ అంటే కింగ్కి వారసుడు లేడు అని అర్థం. హెయిర్ వారసుడు, హెరిటేజ్ వారసత్వం, హెరిడిటరీ కూడా వారసత్వమే. డిపెండింగ్ ఆన్ కంటెక్స్ట్ మనం చేంజ్ చేస్తాం. హెరిటేజ్ ఈజ్ నౌన్, హెరిడిటరీ హెయిర్ అలా. ఇక్కడ చూడండి, ప్రివెంటెడ్ అండ్ డైరెక్ట్ నార్మల్ ఇంగ్లీష్లో రాశాడు. అదే అక్కడ మనకి మెయిన్ పేపర్లో బార్డ్ అని రాశాడు. సో బార్డ్ మీన్స్ టు ప్రివెంట్, టు స్టాప్. ఓకే. బార్డ్ అక్కడ మనకు మెయిన్ పేపర్లో స్టేట్ బీజేపీ బార్డ్ ఫ్రమ్ గోయింగ్ టు కామారెడ్డి, ఇక్కడ ప్రివెంటెడ్. సో మీనింగ్ ఆఫ్ బార్డ్ ఈజ్ ప్రివెంటెడ్ అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, సఫారీ రెజ్యూమ్స్ ఎట్ బందీపూర్ ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ ఓవర్ 3 months. ఓకే. రెజ్యూమ్ అంటే మనం జనరల్గా జాబ్ కోసం ప్రిపేర్ చేసేది అనుకుంటాం, అది రెజ్యూమ్. ఇంకొకటి ఏంటి? రెజ్యూమ్ మీన్స్ టు స్టార్ట్ అగైన్. రెజ్యూమ్ మీన్స్ టు స్టార్ట్ అగైన్ మీనింగ్ రెజ్యూమ్. ఓకే. రెజ్యూమ్ అంటే టు స్టార్ట్, విచ్ వాస్ స్టార్టెడ్ అండ్ స్టాప్డ్ ఇన్ బిట్వీన్, టెంపరరీ కెప్ట్ ఆన్ హోల్డ్. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ అగైన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రెజ్యూమ్. Resume, RE itself indicates that is again kind of thing. Okay. So resumes, here we got S to the verb. Resume is verb and we got S because
ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ సింపుల్ ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్లో థర్డ్ పర్సన్కి వర్బ్లో ఎస్ పెడతాం. సో సఫారీ అనేది మన ఎదురుగా థర్డ్ పర్సన్ సమ్వన్ కదా, ఐ మీన్ సఫారీ అనేది ఒక యాక్టివిటీని. సో అందుకని రెజ్యూమ్స్ ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చింది, బికాజ్ ఇట్స్ జనరల్ థర్డ్ పర్సన్ సింగులర్లో ఉంది వర్బ్ ఫామ్ కాబట్టి ఎస్ వచ్చింది. రెజ్యూమ్ మీన్స్ టు స్టార్ట్ అగైన్. రీ మీన్స్ వి నో, రీ మీన్స్ సంథింగ్ విచ్ ఈస్ అగైన్. రిపీట్ అంటే మళ్ళీ ప్లే చేయడం. ఓకే, అలా ఆర్ఈ ఈస్ టు అగైన్. రిలీజ్ అంటే మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు మూవీస్, అట్లా ఆర్ఈ ఫర్ టు స్టార్ట్ అగైన్ కైండ్ ఆఫ్ థింగ్. సో రెజ్యూమ్ మీన్స్ టు స్టార్ట్ అగైన్. అట్ బందీపూర్. వాట్ ఈస్ బందీపూర్? Bandipur is a tiger reserve, place where we have tiger reserve. This is important in GK point of view. We have Bandipur tiger reserve in Western Ghats. Okay, అది కర్ణాటకలో ఉంది. అది బందీపూర్ టైగర్ రిజర్వ్ కూడా ఉంది. బందీపూర్ అనే ఏరియా ఫారెస్ట్ ఏరియా, అందులో స్పెషల్లీ ఫర్ టైగర్స్కి బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ మనకు. ఓకే, సో విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ దిస్ పార్ట్ కమ్స్ అండర్ కర్ణాటక. సో అది వెస్టర్న్ ఘాట్స్ సైడ్ వెళ్ళిపోయింది. ఓకే, అలా ఈ బందీపూర్ ఏంటి, అది జియోగ్రఫికల్ లొకేషన్ అండ్ దాని ఇంపార్టెన్స్ ఇన్ ఇండియన్ ఎకాలజీ అనేది కూడా యూ హ్యావ్ టు లెర్న్. This is one more important GK article, I would say, like what is this need of this group. Okay, lines in the sand, the Pax Silica alliance. This is very very important. What is Pax Silica? Manam NATO ante NATO and alliance, military alliance. Okay, which US and some European countries are part of. అలాగే మనకు కూడా చాలా అలియన్సెస్ ఉన్నాయి, బిమ్స్టెక్ అని లేదా ఏసియాన్ అని. సో వీ హ్యావ్ సెవరల్ అదర్ అలయన్సెస్ అండ్ దేర్ intention, their background, their theme of forming alliance could be trade. Theme of ఇప్పుడు ASEAN కానీ BIMSTEC, these alliances or BRICS, BRICS alliance. Okay, these alliances, the theme for it is based on trade and business. Whereas NATO, National Atlantic Treaty Organization, which US and some European countries are part of, for that alliance the base or the theme is military support. So countries form into different alliances based on their shared theme. Okay, some would be based on trade, some would be based on military cooperation, and some would be based on technological cooperation, some would be based on navy cooperation. Okay, we have Quad as well right now. After Quad is navy kind of intelligent cooperation kind of thing. Australia is also part of it, US is part of it. Okay, atla. Or BRICS, this is trade or trade alliance. Okay, we have BIMSTEC. Okay, we have ASEAN. Okay, so these are part of some of the alliances worldwide which they form based on some shared theme, so which they want to cooperation on shared theme. In that sense, what is the current trend everywhere in every business? It is artificial intelligence. Okay, so world has come and formed a alliance group. Okay, that alliance is called Pax Silica. This is for AI. Remember, this is very important. This has very high chance of coming as part of GK in many exams coming forward. Okay, Pax Silica is AI alliance. India is also part of it. Recently we have entered. And who formed it, where is its headquarters? You have to Google it. Okay, so that you will remember it. I can say, but I don't want to share. I want to share only until this. You have to learn this Pax Silica. What is Pax Silica? Who are the members? What is the shared theme of them? What is the ideology of them? And what countries are part of it? Okay, you have to learn all this. Pax Silica is an AI related cooperation alliance. Silica means silicon. Okay, silicon is used in semiconductors. Silicon is the main object or main element in semiconductors and transistors. Okay, which is basis for all this technology. So wherever technology is involved in the current generation, silicon will be involved. Okay, silicon is the backbone of every technology, every digital technology we are using. Silicon, which is present in sand kind of thing. Okay, so Pax Silica is an AI alliance. Okay, so the next news item is a new CPI base, a clearer inflation signal. Okay, what is CPI? CPI means Consumer Price Index. Consumer Price Index. Okay, so
what is we say like inflation is increased or decreased every quarter. Government or RBI releases data regarding inflation. Okay, based on inflation only the interest rates in the market will be decided. If inflation rate is high, that means goods and services cost is getting high, that means demand is high. When demand will be high, when interest rates are low, people borrow and invest lot of things, so that pulls demand. Okay, due to that cost of the things goes up. So what will government or RBI do? It will increase the interest rate so that demand reduces and inflation drops. But what happens when inflation drops? Growth stops, because when people stop investing, there is no growth. Okay, there is government has this responsibility of balancing growth and inflation. Growth is inversely proportional to inflation. Okay, when growth, general economic terms, so when growth increases, if to increase growth, they have to bring down inflation, or to decrease growth or to decrease inflation, they have to decrease growth, kind of thing. Okay, సో ఈ గ్రోత్ పెంచాలి అంటే ఇన్ఫ్లేషన్ ఏం చేయాలి, హౌ ఇంట్రెస్ట్ రేట్స్ ప్లే అనేది ఒకటి ఉంటుంది. సో దట్స్ అన్ ఎకనామిక్ స్టాండ్ పాయింట్ అండ్ జస్ట్ గివింగ్ యూ సమ్ వ్యూ. ఓకే, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ ఇండియాస్ ఇన్ఫ్లేషన్. ఓకే, there is a very big formula, the states to be considered, what elements has to be considered in designing that index. ఎవ్రీ 3 monthsకి ఒకసారి గవర్నమెంట్ సిపిఐ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, ఒక నంబర్, దాన్ని బట్టి ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా లేదా మనకు అర్థమవుద్ది. సో ద ఫార్ములా ఈజ్ గెటింగ్ అప్డేటెడ్, దానివల్ల ఇట్స్ ఎ క్లియర్ ఇన్ఫ్లేషన్ సిగ్నల్ ఉంది. అండర్ ద న్యూ సిపిఐ వెన్ స్టేట్స్ సచ్ as తెలంగాణ, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక షో హయ్యర్ ఇన్ఫ్లేషన్, ఇట్ పాయింట్స్ టు రేజింగ్ కాస్ట్ ఇన్ సర్వీసెస్. సో వెన్ దీస్ స్టేట్స్ ఆర్ showing higher inflation, it means service sector is having very good inflationary pressure, means lot of prices are increasing for service sector అని అర్థమైంది. Why these states? Because these states form India's most of the service sector companies. Okay, even software industry we call it is a service sector, not a manufacturing sector. So we have Telangana and Karnataka are means leaders in software services. Okay, so when these states inflation increase, it means it's indicating inflation in service sector అని ఆర్టికల్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, మోడీస్ విజిట్ ఎంటాంగిల్డ్ ఇన్ ఇజ్రాయెల్స్ టర్బులెంట్ డొమెస్టిక్ పాలసీస్. ఎంటాంగిల్ మోడీ విజిట్ అనేది చిక్కుకుంది ఎందులో? ఇజ్రాయెల్స్ టర్బులెంట్ డొమెస్టిక్ పాలిటిక్స్. టర్బులెన్స్ అంటే నాట్ కామ్, కామ్కి ఆపోజిట్ ఆఫ్ కామ్నెస్ ఉంటుంది కదా, దానికి అంటే ఎప్పుడు అలజడి అనుకోండి. ఓకే, అలజడి ఇజ్రాయిల్లో లోకల్ డొమెస్టిక్ పాలిటిక్స్, వాళ్ళ యొక్క డెమోక్రటిక్ పార్టీస్ ఉంటాయి కదా, ఆ పార్టీస్లో ఉండే టర్బులెన్స్ వల్ల మోడీ విజిట్ అనేది చిక్కుల్లో. సో వెన్ దే ఆర్ నాట్ స్టేబుల్, వెన్ ఇంటర్నల్ డొమెస్టిక్ పాలిటిక్స్ ఆర్ నాట్ స్టేబుల్, మోడీ వెళ్ళలేరు అన్నట్టు. డ్యూ టు సెవరల్ అదర్ రీజన్స్ లైక్ Israel see India as a hardcore friend and some as enemy, never in between. Either a hard friend లాగైనా చూస్తారు, ఎనిమీ లాగైనా చూస్తారు, న్యూట్రల్గా చూడరు ఇజ్రాయెల్స్, జ్యూస్ ఇన్ పర్టికులర్. ఓకే, సో వాట్ దే ఆర్ థింకింగ్ ఈజ్ లైక్, సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మోడీ విజిట్ ఇజ్రాయెల్ చేస్తే ఇట్ కుడ్ బి క్రియేట్ మోర్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఇజ్రాయెల్ పాలిటిక్స్ అని, అందుకని మోడీ వెళ్ళట్లేదు ఇంకా. సో దట్ మీన్స్ వాళ్ళ డొమెస్టిక్ పాలిటిక్స్లో ఇతని మోడీ విజిట్ చిక్కుకుంది. ఎంటాంగిల్డ్ మీన్స్ చిక్కుకోవడం. ఓకే, అలా. సో మోడీ విజిట్ వాళ్ళ డొమెస్టిక్ పాలిటిక్స్ మధ్యలో చిక్కుకొని ఎటు వెళ్ళలేకపోతుంది అని ఈ న్యూస్ ఐటమ్ యొక్క ఉద్దేశం. కాంగ్రెస్ రిబర్ట్స్ PM says women MPs were protesting for a cause. What is the meaning of rebut? Rebut means, again here it is S form, singular verb. Okay, so కాంగ్రెస్ రిబర్ట్స్ మీన్స్ ఒక క్లెయిమ్ని వాళ్ళు ఎవరైనా అక్యూజ్ చేస్తే దాన్ని తిరిగి ప్రతి సమాధానం ఇవ్వడం రిబర్ట్స్. ప్రతి సమాధానం ఇవ్వడం, నాట్ ఇన్ ఫిజికల్ అటాక్. వాళ్ళు చేసిన అక్యూజేషన్ని రివర్స్ వాళ్ళకి సమాధానం ఇస్తూ ప్రూఫ్తో పాటు ప్రూవ్ చేయడం రిబర్ట్స్ అంటారు. రిబర్ట్ మీన్స్ ప్రతి సమాధానం. ఓకే, ప్రతిఘటించడం అలా. సో వెన్ PM అక్యూజ్డ్ కాంగ్రెస్ ఆఫ్ సంథింగ్, కాంగ్రెస్ హిట్ బ్యాక్ అట్ PM సేయింగ్ లైక్ వీఆర్ ప్రొటెస్టింగ్ ఫర్ ఎ కాజ్, నాట్ ఫర్ సింపుల్ థింగ్ అని వాళ్ళు చెప్తున్నారు. సో PM అక్యూజ్డ్ అండ్ దిస్ కాంగ్రెస్ హిట్ బ్యాక్ టు ద PM
అందుకని దే హ్యావ్ యూజ్ ద వర్డ్ రిబర్ట్. లెట్స్ గో టు ద న్యూ న్యూస్ ఐటమ్. ఓకే, హౌ ప్రోటీన్స్ ఆర్ బీయింగ్ tweaked to be quantum sensor inside the body. So tweak means to adjust which suits the అప్లికేషన్. అంటే మనకు అవసరానికి తగ్గట్టు చిన్న చిన్న మార్పుల్ని అడ్జస్ట్ చేయడాన్ని ట్వీక్స్ అంటారు. సో ప్రోటీన్ని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసి సెల్ లోపల పెట్టే టెక్నాలజీ వచ్చింది. సో దట్ దే కెన్ మానిటర్ వాట్ దిస్ ప్రోటీన్ విల్ డూ వన్స్ దే గో ఇన్సైడ్ ద సెల్. ఫ్రమ్ అవుట్ సైడ్ విల్ గెట్ దట్ ప్రోటీన్ టు గెట్ ఇల్యూమినేటెడ్, ఫ్లోరసెంట్ ప్రోటీన్స్ అంటారు వాటిని. సో ఆ ప్రోటీన్ అప్పుడు వెలగడం స్టార్ట్ చేస్తుంది. వెన్ ప్రోటీన్ గ్లోస్ ఇన్సైడ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్సైడ్ అవర్ సెల్, we'll be able to clearly see what is inside the cell, how cell mechanics is being functioned. Okay, so that's a part of one of the biotechnology concept. Okay, this article describes about how the naturally occurring proteins are given some normal adjustments, so that once they travel inside our cell, they will be helpful for us to monitor the cell health. Okay, విచ్ ఈ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఆర్ డయాగ్నోసిస్కి చాలా యూజ్ అవుతుంది, ఆర్ రీసెర్చ్కి. సో ట్వీకిన్స్ ప్రోటీన్ని ఎలా అడ్జస్ట్ చేసి సెల్లోకి పంపిస్తున్నారు అనేది ఈ యొక్క ఆర్టికల్ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆర్టికల్. ఇఫ్ యూ గాట్ దిస్ పేపర్, జస్ట్ ట్రై టు read completely, okay, this article. Okay, it will be very interesting. We also got one more interesting biotechnology related article. Okay, that is, I think I have seen it somewhere. This is all sports. Okay, see, పర్సనలైజ్డ్ మెడిసిన్ కోసం బయోటెక్నాలజీ ఇంకా ఫ్యూచర్లో యూజ్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. పర్సనలైజ్డ్ మెడిసిన్ మీన్స్ నో టూ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్. రైట్ నౌ వీఆర్ యూజింగ్ జనరలైజ్డ్ మెడిసిన్స్, రైట్? బట్ జనరల్లీ ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బాడీ. ఒకే మెడిసిన్ ఒకరికి పనిచేసి ఇంకొకరు పనిచేయకుండా ఉండే ఛాన్స్ 100% ఉంది. బికాజ్ ఎవ్రీ వన్ ఆర్ యూనిక్. మన జీన్స్ యూనిక్, మన ఎవల్యూషన్లో ఒక్కొక్కరు ఒక యూనిక్ డిఎన్ఏ ఉంటుంది. సో పర్సనలైజ్డ్ మెడిసిన్ బేస్డ్ ఆన్ యువర్ సెల్ బిహేవియర్, నీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసి ఇచ్చే మెడిసిన్స్ వస్తుంది బయోటెక్నాలజీ వల్ల అని చెప్తున్నారు. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇటుకలతో కట్టడమే కదా అని అన్ని ఇల్లు ఒకలా ఉంటాయి. వాళ్ళ ల్యాండ్ ఉన్న దాన్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి దెర్ ఆర్ బిలియన్ వేస్ ఆఫ్ బిల్డింగ్ యువర్ హౌస్. అట్లనే మెడిసిన్ కూడా అంతే. బేస్డ్ ఆన్ యువర్ ఓన్ ప్రిఫరెన్సెస్ ఆర్ యువర్ ఓన్ జీన్స్ అండ్ యువర్ బిహేవియర్, పర్సనలైజ్డ్ మెడిసిన్స్ వస్తాయి బయోటెక్నాలజీలో అని చెప్తున్నారు. సో దిస్ బయోటెక్నాలజీ రిలేటెడ్, these two articles are very interesting. If you have this newspaper today in your home, just go through these articles completely. It's very interesting read, okay, in general science and general knowledge perspective. Okay, that's it for today's Hindu newspaper. I hope you have learnt a good amount of words and general knowledge today. Thank you. Please subscribe and share it to your friends so that we'll get the boost to do more. Thank you so much.